బంక్ బంద్ ఉన్నది, రోడ్డు జామ్ అయింది, బండ్ల పెట్రోల్ లేదు అని అంటే ఆకలైనోళ్ళు అవసరం ఉన్నోళ్ళు ఊకుంటారా? ఆన్లైన్ అంగడికి ఎందుకు పెట్టుకున్నావు, మరి నువ్వు కూడా బంద్ పెట్టుకో అని అంటారు. అందుకే ఎంత తిప్పలైనా ఏదో ఒక తీరుగా ఈపుకు బస్తాలు తగిలించుకొని తిరుగుతుంటారు డెలివరీ బాయ్స్. అట్లనే ఇగో ఈ డెలివరీ బాయ్ చేసిన పని ఇప్పుడు ఇంటర్నెట్ లో పొట్టు పొట్టు తిరుగుతున్నది. బంకులే బంద్ పెట్టుకోర్రి, నో స్టాక్ బోర్డులే పెట్టుకోర్రి, నాకున్న ఉపాయం నాకున్నది అనుకుంటా గుర్రం ఎక్కి తిరిగిండు గీ డెలివరీ బాయ్. మంగళవారం మాపటీలు పెట్రోల్ బంకులకు ఎగబడి అంత ఖాళీ ఖాళీ చేసిర్రు కదా జనాలు. అట్లా ఆన్లైన్ అంగట్లే ఆర్డర్లు పెడితే తిండి సప్లై చేసే గీ డెలివరీ బాయ్ కి పెద్ద తిప్పలే వచ్చింది. బండ్లే పెట్రోల్ అయిపోయిందట, బంకులో కూడా పెట్రోల్ అయిపోయిందట. అటు చూస్తేనేమో ఆర్డర్ డెలివరీ చేయాలి. అందుకే ఇక పెట్రోల్ అయిపోయిన గాడి పక్కకు వారేసి గోడ ఎక్కిండు. గుర్రం ఎక్కి తిండి పొట్లాలు డెలివరీ చేయనికే పోయిండు. అగ చూడుర్రి, ముద్దుగా గుర్రం మీద కూసుండు, వెనక ఈపుకు బస్త తగిలించుకుండు, గుర్రం కళ్యం బట్టి అల్లిస్తుండు. ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉండడంటే గీదే కావచ్చు కదా. ఇట్ట హైదరాబాద్ పట్టణంలో ఉన్న చెంచలు కూడా గల్లీల పోటీ తిరుగుతుంటే పబ్లిక్ అంతా నోరెళ్ళ పెట్టి చూసిర్రాట. బాటంట బండ్ల మీద పోయేటోళ్ళు గుర్రం ఎక్కిపోతున్నాడని వీడియోలు తీసి ఇంటర్నెట్ లో ఇడిచిపెట్టిర్రు. అట్లా ఇక సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతున్నది ఈ వీడియో. అబ్బాయి ఏం పని మంతుడు ఉన్నాడు తమ్ముడు అని కొంతమంది కామెంట్లు పెడుతుంటే అవసరం ఎటువంటి పనైనా చేయిస్తుందని ఇంకింత మంది కామెంట్లు రాస్తున్నారు. గాచారం బాగలేక వారం దినాలు పెట్రోల్ డీజిల్ అమ్ముడు బంద్ అయితే పబ్లిక్ అంతా గుర్రాలే ఎక్కుతారు అని ఇంకింత మంది కామెంట్లు పెడుతున్నారు. ఏమైనా గమ్మతే ఉన్నది కదా ముచ్చట.